గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్ మరోసారి వెళ్లారు. ఆరోగ్య పరీక్షల కోసం ఆయన నిన్న ఏఐజీకి వెళ్లారు. రిపోర్ట్ల ఆధారంగా ఇవాళ ఉదయం ఆయన హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా కేసీఆర్ జలుబుతో బాధపడుతున్నారు. వైద్య చికిత్సల అనంతరం నందినగర్లోని నివాసానికి వెళ్లనున్నట్టు సమాచారం. 5 రోజుల పాటు బంజారాహిల్స్ నందినగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండనున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్ మరోసారి వెళ్లారు. ఆరోగ్య పరీక్షల కోసం ఆయన నిన్న ఏఐజీకి వెళ్లారు. రిపోర్ట్ల ఆధారంగా ఇవాళ ఉదయం ఆయన హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా కేసీఆర్ జలుబుతో బాధపడుతున్నారు. వైద్య చికిత్సల అనంతరం నందినగర్లోని నివాసానికి వెళ్లనున్నట్టు సమాచారం. 5 రోజుల పాటు బంజారాహిల్స్ నందినగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొంత అనారోగ్యానికి గురయ్యారు. ఆయన కొంతకాలంగా దాదాపు 1.5 years నుంచి కొంత గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా యశోద ఆసుపత్రికి ఎక్కువగా వెళ్లేవారు. అక్కడ కూడా రెగ్యులర్ గా చూసేటువంటి డాక్టర్ ఆయన చూసేవారు. దాని తర్వాత ఆయనకి ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఏషియన్ గ్యాస్ వైద్యులు, సీనియర్ వైద్యులు ఆయనను కలుస్తున్నారు. ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో నిన్న కూడా వాస్తవానికి కేసీఆర్ సాధారణ పరీక్షల నిమిత్తం కేసీఆర్ ఏఐజీకి వచ్చారు. మళ్ళీ ఈ రోజు కూడా రమ్మని చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో హెల్త్ చెకప్ చేసేందుకే కేసీఆర్ ను రమ్మని చెప్పినట్టుగా కూడా ఆసుపత్రి వర్గాలు ధృవీకరిస్తున్నాయి. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సీనియర్ గ్యాస్ట్రో వైద్యులుగా ఉన్నారు కాబట్టి ఆయన పర్యవేక్షణలోనే ఆయనకు చాలా కాలంగా దాదాపు 1 year నుంచి కూడా ఇప్పుడు ప్రతిపక్ష లీడర్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ కొంత అనారోగ్య తరచుగా సిక్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మొన్న మనం కాళేశ్వరం కమిషన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొంత ఆయన నీరసంగా కనిపించారు. అంతకంటే ముందు కూడా 2-3 మన వరంగల్ బహిరంగ సభ సమయంలో కానీ అంతకంటే ముందు కొంత వయస్సు మీద పడడం ఒక కారణం అయితే ఆయనకు మొదటి నుంచి కొంత గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయని కూడా చెప్తుంటారు. పెద్ద పేగుకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, గ్యాస్ట్రిక్ కొంత ఇబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ అంత సివియర్ కాదు అనేది మాత్రం డాక్టర్లు ధృవీకరిస్తున్నారు. ఆయన కాసేపటి క్రితమే దాదాపు ఒక 1.5 hour బ్యాక్ ఆయన ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ఆయనకు ఇప్పుడు ఆసుపత్రిలో అన్ని కూడా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ అన్ని వైద్య పరీక్షలు, టెస్టులు నిర్వహిస్తున్నారు. మొత్తం అయిపోయిన తర్వాత ఆసుపత్రి వర్గాలు ఏమన్నా క్లారిటీ ఇస్తాయని మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్ మరోసారి వెళ్లారు. ఆరోగ్య పరీక్షల కోసం ఆయన నిన్న ఏఐజీకి వెళ్లారు. రిపోర్ట్ల ఆధారంగా ఇవాళ ఉదయం ఆయన హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా కేసీఆర్ జలుబుతో బాధపడుతున్నారు. వైద్య చికిత్సల అనంతరం నందినగర్లోని నివాసానికి వెళ్లనున్నట్టు సమాచారం. 5 రోజుల పాటు బంజారాహిల్స్ నందినగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండనున్నారు.